రైతు సోదరులకు నమస్తే. ఈరోజు వీడియోలో ప్రత్తిలో పూత, పిందె, కాత ఎక్కువ రావాలంటే కావాల్సిన మందుల గురించి తెలుసుకుందాం. పూత, పిందె, కాయ ఎక్కువ రావాలంటే ఏ మందులు వాడాలి? రైతు సోదరుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. మా ఛానల్లో వచ్చే ఒక్క వీడియోనైనా మీకు అవసరపడుతుందని అనుకుంటున్నాము. ప్రత్తిలో పూత, పిందె, కాయ ఎక్కువ రావడానికి మార్కెట్లో మనకు రెండు రకాల మందులు దొరుకుతున్నాయి. ఆ రెండు రకాలు మనం గమనించినట్లయితే, మొదటి రకం కొమ్మల శాఖీయ పెరుగుదలను ఆపి నేరుగా పూత, పిందె ఎక్కువ వచ్చేటట్లు చేస్తుంది. రెండవ రకం మొక్కను భూమిలో ఉన్న పోషకాలను వినియోగించుకొని మొక్కలలో కిరణజన్య సంయోగక్రియను పెంచి మొక్కలలో ఉన్న హార్మోన్లను, ఎంజైమ్లను ఉత్తేజపరిచి కొమ్మలు ఎక్కువ వచ్చి పూత కూడా ఎక్కువ వచ్చేటట్లు చేస్తాయి. ఇప్పుడు మొదటి రకం మందుల గురించి చూద్దాం. ఇది కొమ్మల శాఖీయ పెరుగుదలను ఆపి నేరుగా పూత ఎక్కువ వచ్చేటట్లు చేయడానికి మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో రెండు రకాల మందులు మార్కెట్లో దొరుకుతున్నాయి. మొదటివి క్లోర్మెక్యూట్ క్లోరైడ్ 50% SL అనేటువంటి మందు. రెండవది క్యూట్ క్లోరైడ్ 5% AS అనేటువంటి మందు. ఈ రెండు మందులు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు మందుల గురించి క్లుప్తంగా చర్చిద్దాం. క్లోర్మెక్యూట్ క్లోరైడ్ 50% SL అనేటువంటి మందు 20 నుండి 25 మిల్లీమీటర్లు ఒక ఎకరాకు సరిపోతుంది. వేర్వేరు పంటల్లో వేర్వేరు మోతాదు ఉంటుంది. ప్రత్తిలో మాత్రం 0.125 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి, అనగా 20 నుండి 25 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు వాడుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ మోతాదు వాడినట్లయితే ప్రత్తిలో పూత, పిందె అనేటువంటిది మాడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన మోతాదులో మాత్రమే రైతులు వాడవలసి ఉంటుంది. ఈ మందు మొక్కల్లోని కాండంను మరియు కొమ్మల సాగకుండా ఆపుతుంది. అదేవిధంగా కొమ్మలలోని కనుపుల మధ్య దూరాన్ని తగ్గించి కొమ్మ బలంగా వచ్చేటట్లు చేస్తుంది. తద్వారా పూత, కాయ ఎక్కువ అయ్యేటట్లు చేస్తుంది. ఈ మందును ఒక్కసారి మాత్రమే పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. రెండవ మందు మెపిక్యూట్ క్లోరైడ్ 5% AS అనేటువంటి మందు 2 నుండి 2.5 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక ఎకరాకి గమనించినట్లయితే 400 నుండి 500 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పంట దశను బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఇది మొక్కలలోని కాండం మరియు కొమ్మలను సాగకుండా ఆపుతుంది. అదేవిధంగా కొమ్మలోని కనుపుల మధ్య దూరాన్ని తగ్గించి కొమ్మను బలంగా వచ్చేటట్లు చేస్తుంది. తద్వారా పూత, కాత ఎక్కువ వచ్చేటట్లు చేస్తుంది. మొక్కను ఎత్తు తక్కువగా పెంచి బలమైన కొమ్మలు వచ్చేటట్లు చేస్తుంది. ఈ మందు పిచికారీ చేయడం వలన పంట కొంచెం ముందుగానే కోతకు వస్తుంది. దీనివల్ల దిగుబడి అనేటువంటిది పంటలో పెరుగుతుంది. మొదటిసారి దీన్ని ప్రతి పంట పూత దశలో ఉన్నప్పుడు, అనగా ప్రతి విత్తినప్పటి నుండి 30 నుండి 45 రోజుల లోపు ఒకసారి పిచికారీ చేయాలి. ఇక్కడ 400 మిల్లీలీటర్ల మందును ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మందును పిచికారీ చేసిన 3 నుండి 6 రోజుల మధ్యలో పంట మొత్తం ముదురు పచ్చ రంగుకు మారటం జరుగుతుంది. ప్రతి పంటకు నీరు పెట్టిన తర్వాత 8 గంటల తర్వాత మాత్రమే ఈ మందును పిచికారీ చేయాలి. అదే నీళ్లు పెట్టడానికి ముందు 8 గంటల లోపు ఈ మందును పిచికారీ చేయకూడదు. ప్రతి పంట ఎక్కువ బెట్టకు వచ్చినప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ మందును పిచికారీ చేయకూడదు. ఈ మందు యొక్క మధ్య భాగం నుండి క్రింది వరకు ఉన్నటువంటి పత్తికాయలు రాలకుండా ఆపుతుంది. ఇప్పటి వరకు మొదటి రకం మందుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ రకం మందుల గురించి గమనించినట్లయితే, ఇవి మార్కెట్లో చాలా రకాలుగా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి నిట్రోబెంజన్ 20% L అనేటువంటి మందు మార్కెట్లో దొరుకుతుంది. దీనికి సంబంధించిన ట్రైకాంటనల్ 0.05% EC సంబంధించి 3 ఫార్ములేషన్లు మార్కెట్లో దొరుకుతాయి. రెండవది ట్రైకాంటనల్ 0.5% GK అనేటువంటి మందు. మూడవది ట్రైకాంటనల్ 0.1% EW అనేటువంటి మందు. ఇవి 3 రూపాలలో మార్కెట్లో దొరుకుతాయి. తర్వాత అమినో యాసిడ్. వీటి అన్నింటి గురించి కూడా ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. నిట్రోబెంజన్ 20% L అనేటువంటి మందు 2 నుండి 2.5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే 400 నుండి 500 మిల్లీలీటర్ల మందును ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. ఇది వేరు వ్యవస్థను వృద్ధి చేస్తుంది, కొమ్మల సంఖ్యను పెంచుతుంది.
మొక్క ఎత్తుగా పెరిగేటట్టు చేస్తుంది. దాని ద్వారా పూత పిందె కాయ ఎక్కువ అయ్యేటట్లు చేస్తుంది. పూత పిందె కాయ కూడా రాలకుండా కొంతవరకు ఆపుతుంది. మరో రకం మందు చూసినట్లయితే ట్రైకాంటనల్ 0.05% ఈసీ అనేటువంటి మందు 100 మిల్లీలీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ట్రైకాంటనల్ 0.1% ఈడబ్ల్యూ అనేటువంటి మందు కూడా 100 మిల్లీమీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మూడోది చూసినట్లయితే ట్రైకాంటనల్ 0.05% జిఆర్ అనేటువంటి మందు. ఇది గుళికల రూపంలో ఉంటుంది. 10 కేజీల గుళికలు 1 ఎకరాకు వాడుకోవాల్సి ఉంటుంది. ప్రతి విత్తడానికి 2 నుండి 3 రోజుల ముందు వీటిని భూమిలో చల్లుకోవాల్సి ఉంటుంది. పిచికారీ చేసేటువంటి ఈ 2 మందులు కూడా పంట మొత్తం కూడా 3 సార్లు వాడుకోవచ్చు. మొదటిసారి ప్రతి విత్తిన 45 రోజులకు వాడుకోవచ్చు. రెండవసారి ప్రతి విత్తిన 65 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. మూడవసారి ప్రతి విత్తిన 85 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు గమనిద్దాం. భూమిలో ఉన్నటువంటి పోషకాలను ఉపయోగించుకొని మొక్కలలో కిరణజన్య సంయోగక్రియను పెంచుకొని మొక్కల్లో ఉన్న హార్మోన్లను ఎంజైమ్లను ఉత్తేజపరిచి కొమ్మలు ఎక్కువ వచ్చి పూత కూడా ఎక్కువ వచ్చేటట్లు చేస్తుంది. ఇది వేరు వ్యవస్థను వృద్ధి చేస్తుంది. కొమ్మల సంఖ్యను పెంచుతుంది. మొక్క ఎత్తుగా పెరిగేటట్లు చేస్తుంది. దాని ద్వారా పూత పిందె కాయ వచ్చేటట్లు చేస్తుంది. పూత పిందె కాయ రాలకుండా కూడా ఇది ఆపుతుంది. దీని తర్వాత అమినో యాసిడ్స్. దీని మోతాదు గమనించినట్లయితే 2 నుండి 2.5 లీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 400 నుండి 500 మిల్లీమీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. ఈ మోతాదు అనేటువంటిది కంపెనీ వారు తయారు చేసేటువంటి కాంబినేషన్ ప్రకారం కూడా మార్పు జరుగుతుందని రైతులు గమనించాలి. దీన్ని 3 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి ప్రతి విత్తినటువంటి 20 నుండి 30 రోజుల్లో ఒక్కొక్కసారి, రెండవసారి ప్రతి విత్తినటువంటి 50 నుండి 60 రోజులకు ఒకసారి మధ్యలో పిచికారీ చేసుకోవాలి. మూడవసారి చూసినట్లయితే ప్రతి విత్తినటువంటి 70 రోజులకు పిచికారీ చేసుకోవాలి. ఇది ఏ విధంగా మొక్కల్లో పనిచేస్తుందో చూసినట్లయితే మొక్కలలో ప్రోటీన్లు చాలా అవసరం. ఈ ప్రోటీన్లను తయారు చేయడం ద్వారా మొక్క యొక్క శాఖీయ పెరుగుదలను పెరగడానికి తోడ్పడుతుంది. కిరణజన్య సంయోగక్రియను పెంచుతుంది. దీని ద్వారా పూత పిందె కాత ఎక్కువ రావడానికి తోడ్పడుతుంది. పూత పిందె కాయ రాలకుండా కొంతవరకు ఆపుతుంది. ఇవి పూత పిందె కాయ ఎక్కువ రావడానికి వాడవలసినటువంటి మందులు. అయితే రైతులు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపినటువంటి మందులు ఏదో ఒక మందును పంట కాలం మొత్తం ఎంచుకొని ఆ పంట కాలం మొత్తం ఒక్క మందు మాత్రమే వాడవలసి ఉంటుంది. అన్ని రకాల మందును పంట కాలం మొత్తం వాడవద్దని నా యొక్క మనవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇతర రైతులకు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.